హన్మకొండ జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపుతుంది. భూపాలపల్లి డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో రవీందర్ చికిత్స పొందుతున్నారు. ఇది మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు. నిన్న మాత్రం ఇక్కడ కలెక్టర్ గారు తర్వాత సిపి గారు రావడం జరిగింది. సమయానికి వాళ్ళు స్పందించారు, వారికి ధన్యవాదాలు. కానీ ఆ కుటుంబానికి స్వాంతన చేకూర్చేటువంటి ఒక్క ప్రకటన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేదు. మంత్రులు అయితే వచ్చి మాట్లాడిపోయిండ్రు, మళ్ళీ వాళ్ళ చర్చలు అంటాను. ఆయన అంత్యక్రియలు అయ్యే లోపే, ఇప్పుడు మేము అక్కడికే పోతున్నాము, ఆయన అంత్యక్రియలు అయ్యే లోపే వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా చెల్లించాలి. అదేవిధంగా మరి ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి మా వంగపాడు గ్రామానికి చెందినటువంటి వరికోల్ రవీందర్ గారు కానీ, నల్గొండకు చెందినటువంటి వెంకన్న కానీ, లేకపోతే ఖమ్మం చెందినటువంటి లింగారెడ్డి కానీ ప్రభుత్వమే అన్ని ఖర్చులు కూడా భరించాలి, వైద్య సహాయం అందించాలి. దానికి తోడుగా, ఎందుకంటే ఒకసారి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడంటే గడ్డి మంది అవుతే అది పర్మనెంట్ డిజేబిలిటీ, వాళ్ళు ఏం పని చేయలేరు దాని తర్వాత. కాబట్టి వాళ్ళకు తక్షణ సహాయం కింద ఒక 25 లక్షల రూపాయలు అందించి వాళ్ళ కుటుంబానికి, ఆర్టీసీ కార్మికులకు కూడా ధైర్యం అందించాల్సిందే ఈ సందర్భంగా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తాం. రవీందర్ మా స్వగ్రామం వంగపాడు చెందినటువంటి వ్యక్తి, అందరితోనే కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి. పాపము నిన్న జరిగినటువంటి ఘటన చూసిన తర్వాత మనోవేదన గురై ఆయన కూడా నిన్న ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. గడ్డి మందు తాగిండు కాబట్టి మరి పరిస్థితి ఎట్లుంటుందో చెప్పలేము. కొంత రిస్క్ అయితే ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా ఉన్నారు. డాక్టర్స్ మీ అందరం కూడా కోరినాం, మా కార్యకర్తలందరం కూడా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని బతికించాలి, మంచి వైద్యం అందించండి. ఆ కుటుంబానికి కూడా మరి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించాలని చెప్పేసి మేము చెప్పినాము. మేమైతే అంటే మాకైతే విశ్వాసం ఉంది, వారు మళ్ళీ బ్రతికి మళ్ళీ బస్సు నడుపుతాడు, భూపాలపల్లి డిపోలో బస్సు నడుపుతాడని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నా. మరి లింగారెడ్డి కానీ వెంకన్న కూడా వాళ్ళు కూడా క్షేమంగా ఉన్నారని చెప్పి వార్త వచ్చింది. వాళ్ళు కూడా మంచిగా తిరిగి డిపోలకు రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వం కూడా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళ కుటుంబాలు కూడా ధైర్యాన్ని అందించాల్సిందే ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది.